పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. 8వ రోజు దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. టెహ్రాన్పై డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో బాంబుల మూత మోగుతోంది. యుద్ధ విమానాలతో కమేనీ బంకర్ ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. 50 ఫైటర్ జెట్లలో బంకర్ను ధ్వంసం చేసింది. ఇరాన్పై 50 యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. దాడి వీడియోను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు జరుపుతోంది. ఇరాక్లో డ్రోన్ దాడులు చేస్తోంది. ఆయిల్ ఫీల్డ్ టార్గెట్గా దాడులు జరుగుతోంది. బస్రా నగరంలో బాంబు వర్షం కురిపించింది. బస్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని కార్గో సెక్షన్లో దాడి జరిపింది. పశ్చిమాసియాలో యుద్ధ సమీకరణాలు మారుమోగుతున్నాయి. ఇరాన్కు రష్యా వ్యూహాత్మకంగా మద్దతు ఇస్తోందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్కు రష్యా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తోందని తెలిపింది. యుద్ధ తీవ్రమవుతున్న వేళ అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇది దోహదపడుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్కు రష్యా చేరవేసిందని అధికారులు వెల్లడించారు. యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ అమెరికా దళాలను కనిపెట్టే శక్తిని చాలా వరకు కోల్పోయింది. అయినా అగ్రరాజ్య సైనిక లక్ష్యాలపై దాడులు చేయగలుగుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ వేల సంఖ్యలో వన్-వే అటాక్ డ్రోన్లను, వందల క్షిపణులను అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, ఇతర లక్ష్యాలపై ప్రయోగించింది. అమెరికా కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలు దెబ్బతీస్తోంది. రష్యాకు చెందిన అధునాతన ఉపగ్రహ సేవలు ఇరాన్కు లభిస్తున్నాయని, అందుకే దాని లక్షిత దాడులు సామర్థ్యం పెంచిందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ వద్ద పరిమిత సంఖ్యలోనే సైనిక ఉపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల రష్యా అందించే శాటిలైట్ చిత్రాలు వారికి ఉపయోగపడుతున్నాయి. ఉక్రెయిన్లో యుద్ధం చేస్తున్న రష్యా తన నిఘా టార్గెట్ సామర్థ్యాలను బాగా మెరుగుపరుచుకుంది. దాని ఫలితంగా ఇప్పుడు ఇరాన్ తన ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని దాడులు చేయగలుగుతోంది. ఇరాన్కు రష్యా సహకారం అందిస్తోందనే కథనాలపై స్పందించడానికి అమెరికా గూఢాచార సంస్థ ఐసీఏ, రక్షణ శాఖ నిరాకరించాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్, చైనా, ఉత్తర కొరియాలు రష్యాకు వివిధ రూపాల్లో సైనిక సహకారాన్ని అందించాయి. మరోవైపు అమెరికా నేరుగా ఉక్రెయిన్కు ఆయుధాలతో పాటు ఇంటెలిజెన్స్ సహకారం అందించాయి. ఉక్రెయిన్ నగరాలపై దాడిని రష్యా ఉపయోగిస్తున్న డ్రోన్లను ఇరాన్ సరఫరా చేసింది. అందుకే రష్యా ఇప్పుడు ఇరాన్కు ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తోంది. అయినప్పటికీ పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ భీకర యుద్ధంలో రష్యా నేరుగా ప్రవేశించే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ దేశానికి ఉక్రెయినే మొదటి ప్రాధాన్యమని చెబుతున్నారు.